ఇందులో మరి కుటుంబం తరపున మా సంఘం తరపున కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఓబద్య గ్రంథం తెరవండి. ఓబద్య గ్రంథం 761వ పేజీ, పాత నిబంధన 761వ పేజీ. ఇక్కడ ఒక శరీర సంబంధమైనటువంటి వాని నిమిత్తము ఆత్మ సంబంధమైనటువంటి మనిషికి దేవాది దేవుడు ఒక ప్రవక్తను పిలుచుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం, ఒకటే ఉంటుంది అధ్యాయం, 21 వచనాలు ఉంటాయి. దానిలో 5వ మాట, చివరి మాట చదవండి. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. చాలండి. నీవు చూడగా, నిన్ను చూడగా, నేనున్నాను, నా పేరు దేవుడు, నా పేరు యెహోవా, నేను ఉన్నవాడని. నిన్ను నేను చూస్తున్నప్పుడు నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. శరీర సంబంధమైనటువంటి వ్యక్తితో తన భక్తుడై తన యొక్క ఉద్దేశమును నెరవేర్చువాడై ఉన్నటువంటి ఓబద్య గారి ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? శరీర సంబంధమైనటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు? ఎదోము. ఎవరండి? ఎదోము గారు. అసలు దేవుని సంబంధమైనటువంటి బిడ్డలు శరీర సంబంధమైనటువంటి బిడ్డలుగా రూపు దాల్చినప్పుడు దేవుడు ఊరుకోడు. బాగా అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు శరీర సంబంధులుగా మారితే దేవుడు ఊరుకోడు. వాళ్లకు వాత పెట్టి మనకు బుద్ధి చెప్తాడు. అర్థమవుతుందా? పైగా శరీర సంబంధమైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి వారిని నిందించిన, ఆత్మ సంబంధమైనటువంటి వారికి నొప్పి కలిగేటట్లు మాట్లాడినా, లేక వాళ్లకు సంబంధించి ఏదైనా ఒక గాయము చేసినా దేవుడు శరీర సంబంధంలో ఏమాత్రం కూడా ఊరుకోడు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు అనగా దేవుని యొక్క సంపద. దేవుని యొక్క సంపదకి ఎవరైనా నష్టం కలిగిస్తే, అంటే శరీర సంబంధమైనటువంటి మనుషులు నష్టము గనక కలిగిస్తే దేవుడు ఏమాత్రం కూడా చూసి ఊరుకోడు. దాని విషయంలో ఒక భక్తుని వాడుకున్నాడండి. ఆ విషయంలో ఒక భక్తుని వాడుకున్నాడు. ఆ భక్తుని పేరేంటి? ఓబద్య. ఎవరండి? ఓబద్య. ఈ పాత నిబంధన గ్రంథంలో 17 పుస్తకాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఈ 17 పుస్తకాలలో 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు. మిగతా 12 పుస్తకాలు చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటారు. ఈ పెద్ద ప్రవక్తలు ఏంటి, చిన్న ప్రవక్తలు ఏంటి దేవుని దృష్టిలో? అసలు ఉంటారంటారా? దేవుని యొక్క దృష్టిలో మనం పిల్లలం అంతే, మనం విశ్వాసులం అంతే, మనము భక్తులము, ఆయనను వెంబడించువారం అంతే. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు సేవకులుగా మారారు, ప్రవక్తలుగా మారారు, ప్రబోధకులుగా మారారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఓబద్య మనం ఏమందాం? ఈ ఓబద్య గారిని మనం ఏమందాం? చిన్న ప్రవక్తని అందామా? ఏమంటే చిన్న ప్రవక్తని అందామా? చెప్పండి. అలా అనిపించకూడదు. అలాగా పిలవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అర్థమైందా?
అలా పిలవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అంటే యెషయా గారు, ఇర్మీయా గారు, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు అని చెప్పి ఈ యొక్క బైబిల్ పండితులు ఏం చేశారంటే లెక్క కట్టారు. వాళ్ళు ఎక్కువ పుస్తకాలు రాశారు, ఎక్కువ ప్రవచనాలు చెప్పారు అని చెప్పి. కానీ ఈరోజు ఈ వ్యక్తి 21 వచనాలు, ఒకే ఒక అధ్యాయం, గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే అంతా చెప్పుకోవద్దు, మనం జస్ట్ 2 మాటలు చెప్పుకొని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం గ్రహించి మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి వారిగా నడాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనల్ని కోరుకుంటున్నాడు. ఈయన రాసుకుంటూ ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటి వచ్చిన ఓబద్యాకు కలిగిన దర్శనం, ఈ ప్రవక్త గారికి కలిగినటువంటి దర్శనం. ప్రవక్త అనుకుందాం మనం, అంతే. ప్రవక్త దేవుడి యొక్క మనిషి, చిన్నోడో పెద్దోడు ప్రక్కన పెడదామండి. దేవునితో నడిచాడు, అంతే. నడిచాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మావేశముతో కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవునికి ఇష్టమయ్యాడు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులకు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు శరీర సంబంధమైనటువంటి మనుషులు కలిగించారు కాబట్టి ఆ శరీర సంబంధమైనటువంటి మనిషికి దేవుని యొక్క శిక్ష ఉంటుంది, దేవుని యొక్క పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి నువ్వు బోధించు, నువ్వు ప్రవచించు అని చెప్పి యెహోవా తండ్రి గారు ఏం చేశారో తెలుసా? తన నోట మాట ఉంచితే అప్పుడు ఈ యొక్క మాటలు ఆయన వ్రాసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది ఏమిటంటే, యెహోవా యొద్ద నుండి వచ్చినటువంటి సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులు రేపుటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరించబడుదువు. అత్యున్నతమైనటువంటి పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఎదోము ఎవరో తెలుసా? ఎదోము అంటే ఎవరో తెలుసా? యాసావు అండి. ఎదోము అంటే ఎవరు? యాసావు. హల్లెలూయా. యాసావు ఎవరికి అన్న? యాకోబుకి అన్న. అదే ఏంటండి, యాకోబు గారికి అన్న. యాకోబు ఎవరు? ఆత్మస్వరూపి. ఆత్మీయంగా నడుస్తూ ఉన్నటువంటి సంపద, దేవుడు ఎన్నుకున్నటువంటి సంపద. ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి దేవుడు ఆత్మస్వరూపులుగా యాకోబు సంతతిని ఎన్నుకొన్నాడు. వాళ్ళే ఇశ్రాయేలీయులు, 12 గోత్రాల ప్రజలు. అయితే ఇది చిన్నప్పుడు జరిగినటువంటి ఉదంతం. అర్థమవుతుంది కదా? చిన్నప్పుడు జరిగినటువంటి ఉదంతం. అప్పుడు యాకోబు మీద తిరగబడ్డ అన్న యాషావు గారి మీద దేవుడు కోపగించి, చూడరా నిన్ను నాశనం చేస్తానని చెప్పి అప్పుడు శబ్దం చేశాడు. కానీ వాళ్ళు జనాలు పెరుగుతున్నారు. ఒక పట్టణం అయిపోయింది. ఆ పట్టణస్తుల్ని ఎదోమీయులు అన్నారు. ఏమన్నారండి? ఎదోమీయులు అన్నారు. అంతే కదా, ఎదోమీయులు. ఆ పట్టణస్తులు ఎదోమీయులు అయిపోయారు. ఈ ఎదోమీయులకు మూల పురుషుడు ఎవడంటే యాషావు అన్నమాట. ఎవరండి? యాషావు. ఎందుకు వచ్చింది కోపం తమ్ముడి మీద? చిన్నప్పటి నుంచి అంతే. అరణ్యంలో తిరిగేవాడు, వేటగాడయ్యాడు. వేట చేస్తూ ఉన్నటువంటి సమయంలో చక్కగా ఏదో పక్షో లేకపోతే ఏదో జంతువు తెచ్చేవాడు. వాళ్ళ అమ్మగారు వంటకం చేసేవారు, చక్కగా అందరూ కలిపి తినేవారు. ఏం కొన్నావురా, ఏం కొట్టేవరా ఈవేళ, ఏం తెచ్చేవరా అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఇస్సాక్ గారు అడిగేవారు. ఈవేళ చాలా కష్టపడ్డాను డాడీ, నా దగ్గర ఉన్నటువంటి బాణాలు చాలా వెళ్ళిపోయినాయి, రాళ్ళు కూడా ఏమాత్రం కూడా లేవు, అయినప్పటికీ కూడా నేను పట్టుకున్నాను, చంపాను, తెచ్చాను.
ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఒకసారి వాళ్ళ నాన్నకి కళ్ళు కనిపించవు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో, ఒరే, నేను దాచుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈరోజు నా కోసం మంచి వంటకం సిద్ధపరిచి నువ్వు తీసుకుని రారా, నేను నీకు ఇస్తాను అని చెప్పి రహస్యంగా తన కుమారుడికి చెప్తాడు, యాసావుకి చెప్తాడు తండ్రి ఇస్సాకు. అది రహస్యమందు తన భార్య విని తన యొక్క చిన్న కొడుక్కి యాకోబుకి చెప్తుంది, నాన్న ఇలా అంటున్నాడు, నేను విన్నాను. అన్నయ్య వచ్చే లోపు నువ్వేం చేస్తావో తెలీదు, మంచి వంటకం వండి నువ్వేం చేయాలి, డాడీ దగ్గరికి పట్టుకుని వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కొట్టేయి అని చెప్పి తల్లి ఏం చేస్తుందంటే పురమాయిస్తుంది. ఈ విధంగా ప్రిపరేషన్ జరిగింది. యాకోబు ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి తింటూ 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 తన యొక్క ఆ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేశాడంటే చిన్న కొడుకు ఇచ్చేసాడు, పెద్ద కొడుకుని అనుకుని. ఏం చేద్దారంటే కళ్ళు కనిపించవు కదా, అంధుడు అయిపోయాడు. అలాగా ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేస్తాడంటే పొందేసుకుంటాడు. తరువాత పెద్ద కొడుకు వస్తాడు, ఒక జంతువుని తెస్తాడు, వంట వండుతాడు. ఈ లోపల తెలియనట్టే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నటిస్తూ ఉన్నారు. డాడీ దగ్గరికి పట్టుకుని వెళ్ళాడు. డాడీ తినండి డాడీ అని చెప్పి, ఏంటి ఇందాక తెచ్చావు కదా, త్రేనుకులు వచ్చేంత వరకు కూడా నేను తిన్నాను కదా, చాలా అద్భుతంగా వండావు కదా, మరలా ఇదెందుకురా అంటే, నేను రాలేదు డాడీ, నేను నీ దగ్గరికి రాలేదు. మరి ఎవరు వచ్చారు? యాకోబు స్వరంలాగే ఉంది కానీ యాషావు అనుకుని, నిన్ను అనుకుని నేనేం చేశాను, దీవించేశాను. ఒకవేళ వాడేమో మోసం చేసాడేమో నన్ను అని చెప్పి తండ్రి కొడుకు దగ్గర మాట్లాడతాడు. అది కోపం పెంచుకొని 2 సార్లు నన్ను మోసం చేశాడు, ఇంక వాడిని నేను ఉండనివ్వను. తల్లి గర్భములో 2 జననాలుగా ఉన్నప్పుడే యాకోబుని దేవుడు ఏం చేశాడు, ఆత్మ సంబంధమైనటువంటి సంతతిగా, ఆత్మ సంబంధమైనటువంటి సంపదగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి మోసం చేసినా, లేకపోతే ఆ వ్యక్తి దోచుకున్నా, దేవుడే ఏం చేస్తాడంటే ఏదో రకంగా గద్దిస్తాడు. కానీ పై వాళ్ళ ద్వారా ఒకవేళ శిక్ష వచ్చినట్లయితే పై వాళ్ళు ఏమాత్రం కూడా ఊరుకోడు. అన్నే కావచ్చు, అమ్మే కావచ్చు, తల్లే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఏమాత్రం కూడా దేవుడు ఊరుకోడు. అప్పుడు ఇచ్చాడు వార్నింగ్, ఈ తమ్ముడు నువ్వేం చేయొద్దు, నేను ఎన్నుకున్నాను, వాడు ఎక్కడున్నా నా కోసమే బ్రతుకుతాడు. హల్లెలూయా. ఇద్దరూ కూడా ఒకే తల్లి కడుపులో నుండి వచ్చినప్పటికీ కూడా చూడండి, ఒకళ్ళేమో శరీర సంబంధులు అయ్యారు, ఒకళ్ళేమో ఆత్మ సంబంధులు అయ్యారు. మన కుటుంబాలలో కూడా మనము ఒకళ్ళుగా, ఇద్దరుగా మనము దేవునికి ఆత్మీయ సంపదగా మారాం. మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే కదా, శరీర సంబంధులు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క లక్ష్యము, వాక్యము ఉండదు, వాక్య సంపద అనేటువంటిది ఉండదు వారిలో, ప్రార్థన సంపద అనేటువంటిది ఉండదు వారిలో, దేవుని గురించినటువంటి లక్ష్యము అనేటువంటిది ఉండదు. ఈ లోక అధికారాలు కావాలి, ఈ లోక ధనము కావాలి, ఈ లోక భాగ్యము కావాలి. ఆ విధముగానే ఈ యాషావు ఏం చేశాడంటే పెరిగాడు. పెరిగి 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 సుమారు 2 లక్షలకు పైగా ఆ జనము తయారైనప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నాశనాన్ని ప్రకటిస్తాడు ఓబద్య ద్వారా. ఓ యాషావు, ఎదోమో, నిన్ను చూడగా నువ్వు ఎలాగున్నావు, బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏం చేతనంటే నా తమ్ముడు వస్తాడు క్షమించాలని చెప్పి లేదండి,
నా తమ్ముడు వస్తాడు, నేను హత్తుకోవాలని లేదు. కానీ తమ్ముడికే ఆ ఆప్యాయత, ఆత్మీయత కలిగినటువంటి వారమైనటువంటి మనకు కన్నీళ్ళు పెట్టాడండి దేవుడు. ఎవరైనా బాధల్లో ఉంటే మనం చలించిపోతాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం తినేది ఏం చేస్తాం? వాళ్ళకి పెడతాం. మనం కట్టుకునే వస్త్రాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. మనం ఎలాగైతే మన పిల్లల కోసం, ఎలాగైతే మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నామో వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు చేసినటువంటిది మోసమే, కానీ ఆ మోసాన్ని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. పైగా ఈ యొక్క యాకోబు యొక్క మనస్తత్వం అంతా కూడా నేను దేవునితో, దేవుడు నాతో. చూసారా ఆ నడిపింపు? చూసారా? మన యొక్క ప్రార్థనలో కూడా అదే మాట రావాలి. ప్రభువా, ఈరోజు నీతో నేను, నాతో నువ్వు. అదన్నమాట. మనకు బంధువులు ఎంతమంది ఉన్నా, స్నేహితులు ఎంతమంది ఉన్నా, ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదలు ఇవ్వలేరండి. దేవుని ద్వారా పొందుకున్నటువంటి సంతోషం వీళ్ళు ఇవ్వలేరు. అది గ్రహించినటువంటి ఆత్మీయులుగా ఎదుగుతున్నటువంటి మనం గ్రహించాలి. మనం మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, దేవా ఈరోజు నాతో నీవు, నీతో నేను అలా గడుపుతాం అని చెప్పి ఒడంబడిక చేసుకుని మొదలెట్టాలి దిన ప్రారంభం, దినచర్యలు. దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే కదా ఒంటరి అయిపోయినటువంటి వాడు కూడా ఏమైపోయాడు? బహుగా ఆశీర్వదించబడ్డాడు. బహుగా ఆశీర్వదించాడు దేవుడు. ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి వదలలేదు. సంపద పెరిగినప్పటికీ కూడా దేవుణ్ణి వదలలేదు. అది సంపద పెరిగినప్పటికీ కూడా, దాసదాస్యులు పెరిగినప్పటికీ కూడా దేవుణ్ణి వదలలేదు. ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఇంటిలో నివసిస్తే ఆ శరీర సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క గృహం ఏమైంది? ఆశీర్వదించబడింది. ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు మనం, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ప్రభుతో మనం జీవిస్తున్నటువంటి వారం, ఈ వాక్యముతో సంబంధము పెట్టుకున్నటువంటి వాళ్ళం, ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచినటువంటి వాళ్ళం మనం, ఈ వాక్యము ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానాల మీద మనసు పెట్టుకున్నటువంటి వాళ్ళం మనం. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా మన కన్నీళ్లు తుడిచేవాడు మన ప్రభువు ఉన్నాడు అని చెప్పి నమ్మకం ఉంచుకున్నటువంటి వాళ్ళం మనం. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని వాగ్దానం పొందుకున్నటువంటి ప్రజలం మనం. ఆమేన్, హల్లెలూయా. మీకు దగ్గర ధనం ఉంటే అన్నీ జరుగుతాయని చెప్పి ప్రభు అనలేదు. నీ యందు విశ్వాసం ఉంచితే, ఉన్నట్లయితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంపద అంతా కూడా ఆత్మీయతగా ఎదుగుతున్నటువంటి సంఘ బిడ్డల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో ఎవరైనా శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఏదైనా కీడు చేయాలంటే దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఎవరితోటి? ఏసావుతోటి. ఏసావు, ఇన్ని లక్షల మంది అయ్యారురా, బుద్ధి లేదా మీకు? ఒకే తల్లి కడుపు నుండి వచ్చారు కదా. మీ తమ్ముడు నిన్ను క్షమిస్తూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇలా మోసం చేశాను మా అన్నను 2 సార్లు, నా తండ్రిని మోసం చేశాను. ఇప్పుడు గనక వెళ్ళినట్లయితే అన్న నన్ను ఊరుకోడు, చంపేస్తాడు, దయించి క్షమించు నాయనా అని చెప్పి తమ్ముడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా మారవా నువ్వు? పోనీ నీకేమన్నా తక్కువ చేశానా? నేను నిన్ను నాశనం చేస్తాను, నీ మీద నేను ఉగ్రత కురిపిస్తాను అని చెప్పి అన్నప్పటికీ కూడా తక్కువ చేశానా? నిన్ను కూడా నేను ఆశీర్వదించానే. నిన్ను ఎంతగా ఆశీర్వదించినప్పటికీ కూడా నేను దీవించినట్లుగా నువ్వు భావించవా? ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా నువ్వు మారవా? నిన్ను కన్నటువంటి వాడు నీ తండ్రి యాకోబు, దేవుడును నేను.
ఆయన దేవుణ్ణి అయినటువంటి నన్ను నీ దేవుడిగా చేసుకోవా? మీ తాతకు దేవుణ్ణి అయ్యాను కదా నేను, మీ తాతకు నేను దేవుణ్ణి అయ్యాను కదా, మీ ముత్తాతకు కూడా నేను దేవుణ్ణే కదా. అర్థం చేసుకోవా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు మనం, ఆత్మ సంబంధమైనటువంటి సంపదగా మనము దేవునికి ఉన్నాం. మన యొక్క జీవితాలలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. చూస్తూ ఉన్నటువంటి సమయంలో మనము శరీర సంబంధమైనటువంటి వారముగా మారిపోయినట్లయితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. శరీర సంబంధమైనటువంటి వారముగా మనం ఉండకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మనం నడిచినట్లయితేనే నేను నిన్ను చూడగా అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను చూడగా. శరీర సంబంధమైనటువంటి మనుషులైనటువంటి ఏదోము గారితో మాట్లాడేశాడు, ఇంక మనతో అలా మాట్లాడడు అని చెప్పేసి అనుకుంటున్నారా? లేదు. వాళ్ళకంటే నీచమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నాం అనుకోండి. ఇంకా ప్రశాంత్ రాజు పంచుకున్నాడు కదా, ముహూర్తాలని, లేకపోతే ఇంకా 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 శకునాలని, ఏమండి, ఇంకా 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 అది శరీర సంబంధమైనటువంటి పద్ధతి అది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంపద కలిగి ఉన్నటువంటి మన యొక్క వాక్యాన్ని ప్రతిసారి మొయ్యాలి. ప్రతిసారి మనం వినియోగించుకోవాలి, ప్రతిసారి మనం ఉపయోగించుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి? మనము నమస్కరించాలి. ఇదే మన గురి, ఇదే మన సంపద, ఇదే మన సంపద. యాకోబులో దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క ఉపదేశం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం పెట్టాడు, దేవుని యొక్క వాగ్దానాలు పెట్టాడు. అంచేత ఈ యాకోబును దీవించడానికి దేవాది దేవుడు ఈ ఎదోముని అప్పుడే నాశనం చేయలా. వాళ్ళు పెద్ద జనాంగంగా మారిన తరువాత, గొప్ప పట్టణం వరకు వచ్చిన తరువాత అప్పుడు తీర్చుకున్నాడంట ఉగ్రత. మలాకీ గ్రంథంలో తీర్చుకుంటాడు. చూడండి, మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం. యెషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు ఉన్నటువంటి నక్కల పాలు చేసి తిని. అక్కడ ఇచ్చే డిక్లరేషన్ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా? దేవుడు నిన్ను కొడతాడు, లేకపోతే నన్ను కొడతాడు అంటే వెంటనే కొట్టడు. ఆ కొట్టిన తరువాత, వార్నింగ్ ఇచ్చిన తరువాత, ఆయన మాట విన్న తరువాత మనము పశ్చాత్తాపడినట్లయితే దాన్ని ఏం చేస్తాడు? ఆయన క్యాన్సిల్ చేసుకుంటాడు. అంతే కదా? యోనా ఎలారా అని పిలిచాడు. ఏ డాడీ, పలానా నినీవే పట్టణస్తులు చాలా దుర్మార్గత కలిగి ఉన్నారు, చాలా దుస్థితి ఆ పట్టణానికి కలిగింది. నువ్వు వెళితే వాళ్ళు మనసు మార్చుకుంటారు. ఒకవేళ వెళ్ళి చెప్పినప్పటికీ కూడా మనసు మార్చుకోకపోతే నేనేం చేస్తాను? నాశనం చేస్తాను. ఆ మనుషులు లేక ఆ పట్టణము అంత నీచమైనటువంటి దుస్థితి కలిగి ఇంకా దేవుని యొక్క శాప్యానికి, దేవుని యొక్క ఉగ్రతకు ఏమండి, దేవుని యొక్క ఉగ్రతకు అది 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 ఇంకా చివరి రోజు అన్నమాట. ఇంకంతే. దేవుని యొక్క దృష్టిలో అది ఉగ్రత ద్వారా నాశనం అయిపోతుంది. అయినప్పటికీ కూడా దానికి ఏం చేశాడు? దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. యోనా, నువ్వు వెళ్ళి సువార్త చేయి. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకున్నారా, నేనేం చేస్తాను? వాళ్ళని రక్షిస్తాను. యోనా వెళ్ళాడు, వాళ్ళకి సువార్త చేశాడు, వాళ్ళు రక్షించబడ్డారు. దేవునికి అంటే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి పనుల గురించి మీరు వెనుతిరగండి, దేవుని వైపు తిరగండి. మీరు చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం కూడా మంచివి కాదు. దేవుడు చూశాడు, దేవుడు సంతాపడుతూ ఉన్నాడు మిమ్మల్ని చేసినందుకు. మీరు మనస్సు మార్చుకోండి. సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ప్రవక్తను నేను. మిమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు నన్ను పంపించాడు. నేను ఇక్కడికి వచ్చినటువంటి సంగతి కనుక నేను చెప్పినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు.
నేను ప్రాణానికి తెగించి వచ్చాను. మృత్యులోకంలోనికి వెళ్ళి నన్ను ఏం చేశాడు? దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. నేను మృత్యులోకానికే వెళ్ళిపోయాను. చచ్చిపోతానేమో అని అనుకున్నాను. చాలా విచిత్రంగా దేవుడు ఏం చేశాడు? నన్ను బ్రతికించాడు. మీ దగ్గరికి నేను వచ్చాను. దేవునికి ఎంత ప్రేమ లేకపోతే నన్ను పంపిస్తాడు? రాజు దగ్గర నుంచి చంటి బిడ్డ వరకు కూడా, సామాన్య ప్రజల వరకు కూడా ఏం చేశారటండి? అన్నపానాలు పుచ్చుకోకుండా పశ్చాత్తాప హృదయంతో, ఓ పరమ తండ్రి, ఓ దేవుడా, మేము అంత దుస్థితిలో ఉన్నామా, చాలా అభివృద్ధి చెందుతున్నామేమో అని చెప్పేసి అనుకున్నాము, అంత పాపం ఒడిగట్టామా, నిజమే, మాకు కావలసినటువంటిది దీవెన కానీ శాపము కాదు అయ్యా, నీ కృపను బట్టి మమ్మల్ని మార్చుకున్నారు, మేము బ్రతికినంత కాలము కూడా నీ యొక్క కృపను బట్టి కృపను పొందుకునేటట్లుగానే జీవిస్తాము అన్నట్లుగా వాళ్ళు మారు మనసు పొందారట. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగున్నాం? లోకస్వార్త చూడండి, 22వ అధ్యాయం. లోకస్వార్త 22వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల దగ్గరికి వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, చాలండి. ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు? అక్కడ ఎదోమును చూచాడు. ఎలా కనిపించాడు ఎదోము? నిన్ను చూడగా. ఇక్కడ శిష్యులను చూస్తున్నాడు దేవుడు, యేసయ్య. శిష్యులను చూస్తున్నటువంటి సమయంలో శిష్యులు ఎలా ఉన్నారట? నిద్రమత్తులో ఉన్నారట. నిద్రమత్తు. శిష్యులు అనగా ఆత్మీయులు, ఆత్మ సంపద, యేసయ్య ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు, ఆత్మస్వరూపిగా వచ్చినటువంటి పరమాత్ముడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు శిష్యులను చూస్తున్నాడు. అక్కడ శరీర సంబంధమైనటువంటి మనిషిని చూసినప్పుడు వాడు బొత్తిగా చెడిపోయాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మనుషులను చూస్తూ ఉన్నాడు. ఆ మనుషుల మీద ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన పెట్టుకున్నాడు నా యేసయ్య. నేను చెప్పిన మాట ప్రకారం వీళ్ళు వింటారు, వీళ్ళు ఉంటారు. నేను ప్రార్థన చేయమని ఆదేశించాను కాబట్టి ప్రార్థనలోనే ఉంటారు. అంత నమ్మకం పెట్టుకున్నాడు ప్రభు. ఎప్పుడు పెట్టుకున్నాడు? గుండె నిండా గుండె పగిలే అంతగా ఆయనలో బాధ ఉన్నప్పుడు మరొక క్షణంలో ఆయనకి ఏది జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన మరణము ఆయన ముందు కనబడుతుంది. అది గ్రహించినటువంటి ప్రభు వారి మీద ఒక బాధ్యత పెట్టుకున్నాడు. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన సంగమా, మన మీద ఒక బాధ్యత పెట్టుకున్నాడు దేవుడు. మనం ఎలా ఉండాలని? ప్రార్థనతో ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నిజానికి నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసే భారం మనం కలిగి ఉండాలి. మారు మనసు లేనటువంటి వ్యక్తుల కొరకు, ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసే భారము కలిగి ఉండాలి. చాలా మంది త్రాగుబోతులు కనబడుతూ ఉంటారు. పరివర్తన చెందినటువంటి స్త్రీలు మారు మనసు పొంది రక్షణ పొంది దేవునితో నడుస్తుంటే వాళ్ళకు ఎంతో భారంగా భర్తలు పిల్లల్లో భారము మన మీద పెట్టాడు దేవుడు. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? ఇక్కడ పరమ తండ్రి ప్రభువు ఆ రాత్రి అంతా కూడా తన యొక్క మరణం కొరకు ఆయన ఏం చేశాడు?
చెప్తూనే ఉన్నాడు తన శ్రమల కొరకు. ప్రపంచంలో ఎవరు పడలేనటువంటి బాధ మరి నేను పడతాను. నన్ను సిలువేస్తారు, నా ప్రాణం తీస్తారు, తిరిగి 3వ దినమున నేను తిరిగి లేస్తాను. అయితే నేను బ్రతికుండగా 3.5 సంవత్సరాలు నేను పిలిచింది మొదలు ఈ క్షణం వరకు కూడా నా చెయ్యి విడిచిపెట్టకుండగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు వచ్చారు. నేను ఏది పెడితే అది మీరు తిన్నారు. నేను ఎలా ఉండమంటే మీరు అలా ఉన్నారు. కానీ నేనే ప్రార్థన చేస్తున్నాను, కానీ మీరు ప్రార్థన చేయటం లేదు. నేనే స్వస్థపరుస్తున్నాను, కానీ మీరు స్వస్థపరచటం లేదు. మరి నా శిష్యులుగా, నా సంపదగా మీరు ఉన్నారు అంటే నాకంటే గొప్పవారిగా మీరు ఉండాలి. ఎన్నెన్నో దేవ రహస్యాలు ఆయన ఆస్తికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ శిష్యులతో పంచుకున్నాడండి. ఆ శిష్యులలో యూదా ఇస్కరియోతు లేదు. పోయిన వారం చెప్పాను కదా, యూదా ఇస్కరియోతుతో పంచుకోలేదు. వాడు ద్రోహి, వాడు సాతాను యొక్క మనిషి, వాడు ఆత్మీయుడిగా ఉన్నప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఉండగా శిష్యులతో పంచుకోలేదు. కానీ తక్కినటువంటి శిష్యులతో పంచుకున్నప్పుడు లేట్ అయిపోయింది పడుకోవటానికండి. పడుకోవటానికి లేట్ అయిపోయింది. వాళ్ళు పడుకోవటానికి లేట్ అయిపోయింది. యేసయ్య మినిస్ట్రీ అంటే అంతే. పడుకునే సమయంలో పడుకునేవాడు, తినే సమయంలో మనకే తిండి ఉండదు, విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి ఉండదు. అదే దేవుని యొక్క మినిస్ట్రీ అంటే, అదే దేవుని యొక్క సేవ అంటే, అదే ఆత్మీయ సంపదగా లేకపోతే ఆత్మీయ సంఘముగా కూడుకున్నటువంటి మన యొక్క బాధ్యత. అది దేవుడు మన మీద పెట్టాడు. ప్రభు అన్నాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చానంటే ఆయనకే నా బాధ్యత. గమనించండి, ఆయనకేనా ఆ బాధ్యత? ఆయన ఒక్కడికే ఆ బాధ్యత ఉన్నట్లయితే ఇంక మనకెందుకు? మనం ఇంటి దగ్గరే భక్తి చేసుకోవచ్చు, మనం ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోవచ్చు, మనం ఇంటి దగ్గరే ఉపవాసం ఉండొచ్చు. లేదండి, ఆ రాత్రికాల సమయంలో ఆయన పడినటువంటి టెన్షన్ వల్ల, ఆయన చేసినటువంటి ప్రార్థన వల్ల చెమట కూడా రక్తంగా మారిందంట. ఆ అధ్యాయంలో లూకా గారు చెప్తున్నారండి. లూకా గారు ఒక వైద్యుడు. లూకా గారు ఏం చేస్తున్నారంటే ఒక వైద్యుడు. ఆయన చెమటను పరీక్ష చేస్తే ఆ చెమట బిందువులే రక్త బిందువులుగా మారాయట. ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? ఆయన మరణం కొరకు చెప్తూ ఉన్నటువంటి సమయంలో, ఆయన మరణం కొరకు చెప్తున్నటువంటి సమయంలో చూడండి 45వ వచనంలోన, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. అసలు దుఃఖం ఎందుకు వచ్చింది వీళ్ళకి? దుఃఖం రావడానికి గల కారణం ఏమిటి? ప్రభు తన యొక్క మరణము కొరకైనటువంటి విషయాలు, తర్వాత 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు కదా, అన్నీ వదిలేసి మీరు ఏం సంపాదించుకున్నారు? ఏమీ సంపాదించుకోలేదు. కానీ అసలైనటువంటి ప్రాపర్టీ నా దగ్గర ఉంది, అది నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆ దేవరహస్యాలన్నీ కూడా ఆ శిష్యులతో పంచుకున్నారు. ఏమీ లేదని మీరు అనుకోవద్దు, అసలు ఏమీ లేదని మీరు అనుకోవద్దు. ఒకే అధ్యాయంలో తేల్చేసే యొక్క భక్తుడు. కానీ యోహాను సువార్తలోనికి వెళ్ళేసరికి 13, 14, 15, 16, 17 అధ్యాయాలలో ఆ మాట కనబడుతుంది. ఆ చివరి రాత్రి ఆయన మాటలు, అన్ని అధ్యాయాలు. మీరు చింతించవద్దు అంటాడు మరలా, మీరు కలవరపడవద్దు అంటాడు మరలా. చాలా అద్భుతమైనటువంటి సందేశం అన్నమాట అది. వ్యక్తిగత ఆలోచన కలిగినటువంటి ప్రభు వాళ్ళతో పంచుకున్నటువంటిది చూస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఏడుపు వచ్చేసిందండి. ఇంకా ప్రభువా, మేము అపార్థం చేసుకున్నామయ్యా నిన్ను, ఏదో గాలికి తిరిగేవాడు అని. కానీ నీ దగ్గర ఇంత ప్రాపర్టీ ఉందా? ఒకవేళ నువ్వు చనిపోతే మా యొక్క పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుందని చెప్పేసి మేము అనుకున్నాం. నువ్వు లేకపోయినప్పటికీ కూడా నీవు ఉన్నటువంటి స్థానంలో మళ్ళా ఆదరణకర్తను పంపిస్తావా? మరలా ఆదరణకర్తను మా మీదకి పంపిస్తావా?
ఆ ఆదరణకర్త మా మీదకు వచ్చినప్పుడు మీకంటే గొప్ప కార్యాలు మేము చేస్తామా, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఆనంద బాష్పాలు ఏడు చేస్తున్నారంట వాళ్ళు. అబ్బా, ఇంత శక్తి, ఇంత శక్తి! ఈయన ఉండగా మనం ఎంత నిర్లక్ష్యం చేసాం. ఈయన ఉండగా ఒక కేసు మన దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేసి స్వస్థపరచమని. ఆ మూగవాడిని మనం బాగు చేయలేకపోయాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆదరణకర్త మన మీదకు వచ్చినప్పుడు మనం స్వస్థపరుస్తామా? చచ్చిపోయినటువంటి వారిని లేపుతామా మనం? అబ్బా, ఎంత సంతోషమో! ఈ లోకంలో శక్తినిచ్చాడు దేవుడు. తర్వాత వాళ్ళు చనిపోగా నిత్యత్వంలో నా రాజ్యానికి వారసులు మీరే. 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఉంటుందండి. తండ్రి, నీ యొక్క రాజ్యంలో నాకు స్థానం ఉన్నట్లుగానే ఆ రాజ్యంలో ఇదిగో నన్ను వెంబడించినటువంటి ఈ యొక్క బిడ్డలు ఉండేటట్లుగా నువ్వు చేస్తేనే, దేవునికి స్తోత్రం, నువ్వు మాటిస్తేనే నేను ఆమని చెప్తానని చెప్పి పట్టుబట్టాడు యేసయ్య. ఎంత గొప్ప సందేశం! అయితే ఇంత గొప్ప ప్రణాళిక ఆత్మీయ సంఘముగా మన మీద దేవుడు ఆశపడుతున్నటువంటి సమయంలో మన దగ్గరికి వచ్చి చూడగా మనం ఎలాగున్నాం? అన్యుల సంగతి వదిలేయండి, శరీర సంబంధాలను వదిలేయండి, కానీ మనం ఎలాగున్నాం? మనం ఎలాగున్నాం? ఒక బాధ్యత అప్పగించాడు కదా. ఏ బాధ్యత అప్పగించాడు? ప్రార్థనా బాధ్యత అప్పగించాడు. ఇక్కడ ప్రార్థనా బాధ్యత, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ వీళ్ళకి నిద్ర 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 నిద్ర. ఒక్కొక్కసారి నీకు నిద్ర పట్టదు. నిద్ర పట్టినటువంటి సమయంలో లేచిపో, ప్రార్థన చేయి. ఒక ప్రేరణ అన్నమాట. నీకోసం దేవుడు మెలకువనిచ్చాడు. నీ ఇంటి ముందు నీ పక్క వాళ్ళు, నీ బంధువులు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మారకపోతే వాళ్ళ యొక్క మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడువు అన్నట్లుగా మెలకువనిచ్చాడేమో దేవుడు. అప్పుడు కూడా ప్రార్థన చేయకపోతే మనం ఎవరితో సమానము? చెప్పండి, మనం ఎవరితో సమానము? శరీర సంబంధులతోనే సమానం. వాళ్ళకున్నటువంటి నాశనమే మనకు ఉంటుంది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా మారినటువంటి యోధా ఇస్కరియోతు ఎలా మారిపోయాడు? ప్రార్థన లేదు, సహవాసము లేదు. అర్థమైందా? ప్రార్థన లేదు, సహవాసము లేదు, ఐక్యత లేదు. దెయ్యము పట్టేసింది వాడిని, సాతాను పట్టేసింది వాడిని. ఇటు సంఘానికి దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, దేవుడు చేస్తున్నటువంటి సాక్ష్యాలు చెప్పడానికి దూరం అయిపోయాడు, పాటలు పాడటానికి దూరం అయిపోయాడు, అన్నింటికి దూరం అయిపోయాడు. ఏం పట్టేసింది వాడిని? ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నామా మనము? దేవుని సహవాసం అంటే దేవుని సహవాసంలోనే ఉండాలి మనం. దేవుని ప్రార్థన అంటే ప్రార్థనలోనే ఉండాలి మనం. దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, మంచి గృహాలను ఇచ్చాడు దేవుడు. అర్థమైంది కదా? దేవుడు మంచి గృహాలను ఇచ్చాడు, దేవుడు మంచి ఫెసిలిటీస్ని ఇచ్చాడు దేవుడు. దేవునితో మనతో దేవుడు మాట్లాడటానికి సేవకునిగా నాకున్నటువంటి బాధ్యతను బట్టి నేను అందరి కోసము ప్రార్థన చేస్తున్నాను. అందరూ బాగుండాలి, ఇటు ఆత్మీయంగాను ఇటు ఆర్థికంగాను సంపన్న స్థితిలో. శ్రీమంతుడు మన యొక్క తండ్రి. ఆ తండ్రి యొక్క బిడ్డలుగా మనము కూడా శ్రీమంతులుగా ఉండాలని చెప్పి నిత్యము ప్రార్థన చేస్తున్నాను. మన కాపురం ఉన్నాడు కదా, ఆయనే చేస్తాడులే అని చెప్పి అనుకోవద్దు సుమా. వాళ్ళు అలా అనుకున్నారు, అలా అనుకున్నారు. ఎప్పుడు కూడా ప్రార్థన చేయమని అడగలేదు మన పరమ తండ్రి. చిట్ట చివరిగా ఇంకా కొన్ని క్షణాల్లో ఎవడొకడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారని ప్రభువే చాలా వేదనతో, మన తండ్రి మన గురువు గారు చాలా వేదనతో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థన మనం కూడా చేద్దామని చెప్పి కలిసికట్టుగా చెయ్యాలి కదా. చెయ్యలేదు. ఒక బాధ్యత మీ మీద నేను అప్పగించినప్పుడు, లేకపోతే ఏదైనా ఉపవాస ప్రార్థనలు వస్తున్నటువంటి సమయంలో ఒక బాధ్యత మీకు అప్పగించినప్పుడు, లేదా ఈ యొక్క పరిచర్యల్లో ఏదో ఒక బాధ్యత మీకు అప్పగించినప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన దేవునికి స్తోత్రం ధూపము వలె వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధికి ధూపము వలె మన యొక్క ప్రార్థన వెళ్ళాలి. నాకు రాదండి అంటే ఇంకెంతకాలమైనా రాదా? ఏమండి, ఇంకెంతకాలమైనా రాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎంతకాలమైనా రాదా? స్తుతి 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 అన్నటువంటి మాటే రాదా? దేవునికి స్తోత్రం. ఒక్కసారి దేవాది దేవుడు మన దగ్గరికి వచ్చి చూచినప్పుడు మనం ఎలాగుంటున్నాం? ఉం? మనం ఎలాగుంటున్నాం? మన నోట స్తుతులు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రార్థనతో కనుక ఉన్నట్లయితే ఎంతగా సంతోషించి ఉండేవాడు. ఆ? వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క హృదయాన్ని ఏం చేశారంటే గాయపరిచేశారు. అయినప్పటికీ కూడా ప్రభు క్షమించి అయిపోయిందిలే సమయం, ఇంకా ప్రార్థన చేయక, ఆ సమయం అయిపోయింది ఇంకా. అప్పుడు వెళ్ళిపోయినటువంటి యూదా ఇస్కరియోతు ఆఖరి క్షణంలో వచ్చాడండి. ఆఖరి క్షణంలో వచ్చి ముద్దు పెట్టుకొని అప్పగించేస్తాడు దుర్మార్గుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇస్కరియోతు యూదా ఆత్మ మన సంఘంలో ఉండకుండును గాక. ఆమేన్. ఇస్కరియోతు యూదా మనసు మన హృదయాలలో లేకుండును గాక. ఆమేన్. వాడు శరీరధారిగా మారిపోయి శరీర సంబంధిగా మారిపోయాడు. యాషావు మారిపోయినట్లుగా మారిపోయాడు. యాషావు మారిపోయినట్లుగా, ఎదోము మారిపోయినట్లుగా మారిపోయాడు. అంచెతే శిక్ష వచ్చింది. దేవుని యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి శిష్యులకే సిద్ధపరిచాడు, కానీ యూదా ఇస్కరియోతుకు సిద్ధపరచలా. వాడు వెళ్ళేది అగాధములోనికి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి సంపదను మనం గ్రహించి సంతోషిస్తూ దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక.